అందరికీ నమస్కారం. శుభోదయం. ఈ నెల అనగా జనవరి 2026 పూర్తయ్యేలోపు మన రాశిఫలాలు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయి, అదే కాకుండా గ్రహాల స్థానాల ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ప్రతి ఒక్కరికి ఈ మాసం ఎటువంటి ఫలితాలను అందించబోతుంది, ఆరోగ్యం, ఆదాయం మరియు కుటుంబ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేసి తదుపరి కన్యారాశి చూద్దాం. జనవరి నెల ప్రారంభంలో వీరి మనస్సు ఇంటి బాధ్యతలు మరియు వృత్తిపరమైన విధుల మధ్య ఊగిసలాడుతుంది. కుటుంబ బాధ్యతలు, ఆస్తి విషయాలు లేదా భావోద్వేగ భారాన్ని మౌనంగా మోస్తూనే వృత్తిలో రాణించడానికి మీరు ప్రయత్నిస్తారు. శుభవార్త ఏంటంటే ఈ నెలలో మీ కెరీర్ చాలా బలంగా ఉంది. 10వ ఇంట్లో గురుడు కీర్తిని, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాడు. లోపలి ఎంత ఆందోళన ఉన్నా బయట మీ పురోగతి ఆగదు. జనవరి మధ్య తర్వాత మీలో కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. మనస్సు తేలిక పడుతుంది, ఆలోచనలో స్పష్టత వస్తుంది మరియు సృజనాత్మకత మేల్కొంటుంది. జనవరి నెల మొదట్లో ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యతల వల్ల మీ మనసు బిజీగా ఉండవచ్చు. ఆఫీస్ పనులు చేస్తూనే ఇంట్లో మరమ్మతులు, మార్పులు లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కాస్త అలసటగా అనిపించినా మీ అంకిత భావం మాత్రం తగ్గదు. 10వ ఇంట్లో ఉన్న గురుడు మీకు పెద్ద అండ. సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు. అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీపై నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు. జనవరి మధ్య తర్వాత అంటే 13 నుంచి 17 తర్వాత 5వ పంచమ స్థానం యాక్టివ్ అవుతుంది. ఇది మీ ప్రతిభ బయటపడే సమయం. మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం, కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ సృజనాత్మకతకు గుర్తింపు లభించడం జరుగుతుంది. విద్య, కంటెంట్ డిజైన్, మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెల స్థిరంగానే ఉంటుంది, కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి. మొదటి భాగంలో అనుకోని ఖర్చులు, రిపేర్లు, ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి రావచ్చు. 6వ ఇంట్లో రాహువు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు. పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసర ఖర్చులను అదుపు చేయడానికి మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ద్వితీయార్థంలో ఆర్థిక నిర్ణయాలపై మీకు నమ్మకం పెరుగుతుంది. పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, అప్పు ఇవ్వకండి, ఆర్థిక హద్దులు పెట్టుకోండి. ఇక కుటుంబం మరియు బంధాల విషయం వచ్చేసరికి ఈ నెలలో బంధాల విషయంలో ఓర్పు అవసరం. 7వ ఇంట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటాడు. దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కంగారు పడకండి, ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం కాదు. మొదటి భాగంలో ఇంటి ఒత్తిడి వల్ల మీరు మౌనంగా ఉండడానికే ఇష్టపడతారు. జనవరి మధ్య తర్వాత వాతావరణం మారుతుంది. జనవరి 13న శుక్రుడు 5వ ఇంట్లోకి రావడంతో ప్రేమ చిగురిస్తుంది. పిల్లలతో లేదా ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. అంతా భారాన్ని మీరే మోయకండి, మీ భావాలను ప్రశాంతంగా పంచుకోండి. మన దినచర్య సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. మొదటి రోజుల్లో ఒత్తిడి వల్ల జీర్ణ సమస్యలు, నిద్రలేమి, మెడ, భుజాల వంటి సమస్యలు, నొప్పులు రావచ్చు. 12వ ఇంట్లో కేతువు వల్ల రాత్రిపూట అతిగా ఆలోచించడం నిద్ర పాడు చేస్తుంది. జనవరి మధ్యకాలంలో శక్తి పెరుగుతుంది, మనస్సు తేలిక పడుతుంది. అయితే 5వ ఇంట్లో కుజుడి వల్ల కారం, మసాలాలు ఎక్కువ తింటే అసిడిటీ లేదా శరీరంలో వేడి పెరగచ్చు. ముందుగా నిద్ర వేళలను సరిచేసుకోండి, మిగతావన్నీ అవే సర్దుకుంటాయి. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మొదటి రోజుల్లో కార్యకలాపాలను స్వీకరించడం, సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదా సిస్టమ్స్ మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది మంచి సమయం. ద్వితీయార్థంలో అంటే జనవరి మధ్యలో మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు క్రియేటివిటీ మంచి స్పందన ఇస్తుంది. విద్య, కన్సల్టెన్సీ, డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది.
తొందరపడి అన్ని విస్తరణ చేయకండి. ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఇక చివరిగా ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే, మానసిక ప్రశాంతత మరియు స్పష్టత కోసం రోజు 11 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. బుధవారం నాడు పెసలు లేదా ఆకుకూరలు దానం చేయండి లేదా విద్యార్థులకు సహాయం చేయండి. మీ ఇల్లు మరియు పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇది మీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పడుకునే ముందు మీ ఆందోళనలను ఒక కాగితంపై రాసి పక్కన పెట్టుకోండి. నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా విష్ణువును లేదా గణేశుడిని ప్రార్థించడం వల్ల విజయం మరియు స్థిరత్వం లభిస్తాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది కన్య రాశి యొక్క ఫలితాలు, విశేషాలు. ఈ నెలలో వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. అలాగే వేరే రాశి గురించి కావాలనుకుంటే మీ రాశి యొక్క పేరును నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.